YBR Infra's duplex villas, 90 lakhs onwards near Adipatla, Hyderabad. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త సిట్ విచారణ చేస్తోంది. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు పోలీసులు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రభాకర్ రావును ప్రశ్నిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త సిట్ విచారణ చేస్తోంది. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు పోలీసులు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రభాకర్ రావును ప్రశ్నిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త సిట్ విచారణ చేస్తోంది. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు పోలీసులు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రభాకర్ రావును ప్రస్తుతం ప్రశ్నిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త సిట్ విచారణ చేస్తోంది. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రభాకర్ రావును ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, ఓవర్ టు యు. భోగి ప్రస్తుతం ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త సిట్ తన విచారణని ప్రారంభించింది. ప్రభాకర్ రావు విచారణ పక్కన పెట్టి అసలు ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తులో ఏవైతే ఎవిడెన్స్ సేకరించారో ఆ ఎవిడెన్స్, అలాగే టెక్నికల్ గా దొరికిన ఎవిడెన్స్ తో పాటుగా చాలా మంది స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేశారు. ఎవరెవరైతే ఫోన్ ట్యాపింగ్స్ జరిగాయని చెప్తున్నారో వాళ్ళందరికీ సంబంధించిన స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేశారు. వీటినన్నిటిని కూడా పరిశీలించబోతుంది ఈ సిట్. ఎందుకంటే ప్రాసిక్యూషన్ లో ఎక్కడా కూడా ఫెయిల్ కాకుండా కేసులో నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్లకు పకడ్బందీగా శిక్షలు పడేలాగా చేయడమే ప్రస్తుతం ఏర్పాటు చేసిన సిట్ యొక్క ప్రధాన లక్ష్యం. అందులో భాగంగానే ఇప్పుడు ఈ సిట్టు ఇప్పటి వరకు సేకరించిన ఎవిడెన్స్ అన్నిటిని కూడా పరిశీలిస్తుంది. ఆ టీం మొత్తం కూడా ఈ ఎవిడెన్స్ ని ఏ విధంగా కోర్టులో రుజువు చేసే విధంగా ప్రయత్నం చేయాలి, ప్రాసిక్యూషన్ ఫెయిల్ కాకుండా ఏం చేయాలన్న దానికి సంబంధించి ప్రస్తుతం అయితే ఈ సిట్టు చర్చలు సమావేశాలు నిర్వహించబోతుంది. అందులో ప్రధానంగా సిపి సజ్జనార్తో పాటు మరికొంతమంది దాదాపు 9 మంది ఈ సిట్టులో సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు నిందితుల్లో చాలా మంది ఎవరైతే ఇప్పటివరకు కూడా అరెస్ట్ అయిన వాళ్ళు బెయిల్ పై బయటకు వచ్చిన వాళ్ళంతా కూడా పోలీసులే ఉన్నారు కాబట్టి, అంటే పోలీసు అధికారులే ఉన్నారు కాబట్టి కోర్టులో విచారణ జరిగినప్పుడు ఎక్కడ కూడా ఫెయిల్ కాకుండా ఉండేందుకు పకడ్బందీగా శిక్ష పడేలాగా చేయాలి. కాబట్టి అందుకు తగ్గట్లుగా అనుభవజ్ఞులైన అధికారులను ఉంచితే ప్రాసిక్యూషన్ లో ఇబ్బంది ఉండదని భావించిన ప్రభుత్వం కొత్త సిట్టును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు నుంచి కొత్త సిట్టు తన విచారణని ప్రారంభించింది. ఆ ఎవిడెన్స్ అన్నింటిని కూడా కలెక్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు దర్యాప్తు అధికారిగా ఉన్న ఏసీపీ జూబ్లీహిల్స్ ఏసీపీ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఈ సిట్ కొత్త సిట్టులో కూడా ఉన్నాడు. కాబట్టి మొత్తం ఆ ఆధారాలన్నింటినీ కూడా పరిశీలించబోతుంది. ప్రధానంగా సిపి సజ్జనార్ నేతృత్వంలో ఈ టీం అంతా కూడా విచారించబోతున్నారు. అలాగే ప్రభాకర్ రావు శనివారం వరకు, అంటే వచ్చే శనివారం వరకు సిట్టు కస్టడీ విచారణలో ఉంటాడు. కాబట్టి అతన్ని కేవలం 10 గంటల నుంచి 5 గంటల వరకే విచారించే అవకాశం ఉంది. ఆ మిగతా టైంలో అతన్ని ఎక్కడ కూడా ఇబ్బంది కలిగించవద్దు, అలాగే అతనికి ఇబ్బందికర పరిస్థితులు అతన్ని తలపించేలాగా చేయకూడదంటూ కూడా కోర్టు ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి 10 గంటల నుంచి 5 గంటలకు విచారించడానికి ఏర్పాట్లు కూడా చేశారు. కొత్త సిట్టు సభ్యులు ఎవరైనా సరే సిట్టు కార్యాలయానికి వచ్చి విచారించడానికి అనుకూలమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ కొత్త సిట్టు కేవలం ఎవిడెన్స్ ఆధారంగా కోర్టులో ప్రాసిక్యూషన్ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నిందితులకు శిక్ష పడేలాగా చేయాలన్న దానికి సంబంధించిన ప్రధాన ఉద్దేశంతో ప్రస్తుతం అయితే ఈ సిట్టు తన కార్యకలాపాన్ని ప్రారంభించింది. ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.